రాష్ట్రంలో మూడోసారి ప్రధాని నరేంద్ర మోడీకి పట్టాభిషేకం జరిగింది. 71 మంది మంత్రులతో కొలువు తీరింది కొత్త సర్కార్. ఈ కేబినెట్ లో తెలుగు రాష్ట్రాల నుంచి 5గురికి చోటు దక్కింది. కానీ కొత్త కేబినెట్ కూర్పు టీడీపీ, జనసేనను తీవ్రంగా నిరాశపరిచింది. టీడీపీకి ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవి ఇస్తే జనసేనకు అది కూడా లేకుండా చేశారు. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్కి ఏపీలో కూటమి ప్రభుత్వం 21 మంది ఎంపీలను అందించింది. ఇందులో 16 మంది టీడీపీ ఎంపీలు ఉంటే బీజేపీ 3, జనసేనకు 2 ఎంపీలు ఉన్నారు. కేంద్రంలో బీజేపీ తర్వాత ఎక్కువ ఎంపీలు ఉన్నది టీడీపీకే. 16 మంది ఎంపీలు మద్దతు తీసుకున్న మోడీ ప్రభుత్వం టీడీపీకి ఇచ్చింది 2 పదవులే. అందులో ఒకటి కేబినెట్, మరొకటి సహాయం. రామ్మోహన్ నాయుడుకు కేబినెట్, పెమ్మసాని చంద్రశేఖర్ కు సహాయ మంత్రి పదవి ఇచ్చారు. టీడీపీ కనీసం 4 కేంద్ర మంత్రి పదవులైనా దక్కుతాయని ఆశలు పెట్టుకుంది. కానీ రెండింటితోనే సరిపెట్టడంతో టీడీపీ క్యాడర్ తీవ్ర నిరాశలో ఉంది. ఇక జనసేన పరిస్థితి మరీ ఘోరం. 2 ఎంపీలున్న జనసేనకు కూడా బీజేపీ మొండి చేయి చూపించింది. ఒక్క కేంద్ర మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ తుఫాన్ లాంటి వాడని పొగడ్తలతోనే సరిపుచ్చారు ప్రధాని మోడీ. ఏపీలో పవన్ సునామీతోనే కూటమి ప్రభుత్వం గెలిచిందని ఎన్డీఏ మీట్లో చెప్పుకొచ్చారు. కానీ మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదన్నది అర్థం కాని ప్రశ్న. కేంద్రంలో ఎన్డీఏ మొత్తం చంద్రబాబు కంట్రోల్లో ఉందని గప్పాలు కొట్టిన టీడీపీ నేతలకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు కేవలం 2 మంత్రి పదవులకు ఎలా అంగీకరించారు అంటూ ఆవేదనలో ఉంది టీడీపీ క్యాడర్. ఎన్డీఏలో చక్రం తిప్పుతారనుకున్న చంద్రబాబు 2 పోస్టులతో ఎలా సరిపెట్టుకున్నారో అర్థం కాక నిరాశలో ఉంది టీడీపీ క్యాడర్. కేంద్ర కేబినెట్ లో ఇంకా 9 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో అయినా టీడీపీ, జనసేనకు అవకాశం దక్కుతుందా చూడాలి.